ఈ రోజుకి ఇన్సూరెన్స్, డైలీ ఇన్సూరెన్స్, మంత్లీ ఇన్సూరెన్స్, యాన్యువల్ ఇన్సూరెన్స్ అని రకరకాల స్కీమ్స్ కనబడుతుంటాయి, ఆన్లైన్లో చేస్తుంటారు. బట్ వాళ్ళకి ఏదైనా క్లెయిమ్ కావాలనుకున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇబ్బంది పడ్డారు అలాగే. ఎస్పెషల్ ఎగ్జాంపుల్ నేనే చెప్తూ ఉంటాను. మీ దగ్గర చేసుకున్నాను, మా బాబుకి ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా అక్కడ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో నేను కూడా మిమ్మల్ని డిమాండ్ చేశాను. నేను 2 days లేట్ అయింది, ఎందుకు నేను మీ దగ్గర కట్టాను, నాకేంటి మీరు ఇలా చేస్తున్నారు ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా కంపెనీ దగ్గరికి నన్ను తీసుకెళ్లారు, మాట్లాడారు, సాల్వ్ అయిపోయింది. కానీ ఆన్లైన్లో కట్టుకునే వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. ఎట్లా అంటారు, ఏం చెప్తారు వాళ్ళకి? అదేనండి, ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది సాధారణ ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ అండి, చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్తో ఉంటుంది హెల్త్ ఇన్సూరెన్స్. మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఏమవుతుంది అని అంటే కనుక సర్వీస్ ఇష్యూస్ చాలా వచ్చేస్తాయి. ఒక వ్యక్తి పాలసీ తీసుకున్న తర్వాత తీసుకునే సమయంలో వాళ్ళకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు, తీసుకున్న తర్వాత ఒక హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, అది వెంటనే కంపెనీకి మెన్షన్ చేయాలి. ఇది మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఈ విషయం తెలియదు. అవును. సో తెలియకుండా క్లెయిమ్కి వెళ్తారు. క్లెయిమ్కి వెళ్ళినప్పుడు కంపెనీ వెంటనే క్వశ్చన్ చేస్తుంది, మీరు పాలసీ తీసుకున్నప్పుడు మీకు హెల్త్ ఇష్యూ లేదు, మధ్యలో వచ్చింది, సో దీనికి సంబంధించిన రిపోర్ట్ మాకు కావాలి అని ఉంటుంది. దీన్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీకు తెలియదు. అది ఒక నాలెడ్జ్ ఉన్న ఏజెంట్ అనుకోండి, మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఇష్యూ వచ్చింది కాబట్టి దానికి సంబంధించిన వెంటనే డాక్టర్ ఫస్ట్ కన్సల్టేషన్ రిపోర్ట్ తీసుకుని తన వైపు నుంచి కూడా కంపెనీకి మెయిల్ పెట్టి క్లెయిమ్ ప్రాసెస్ ఈజీగా ఫాస్ట్గా చేయడానికి మీకు హెల్ప్ చేస్తాడు. ఆన్లైన్లో ఇంత సర్వీస్ ఇచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. వాళ్ళు అంటారు మాకు కూడా ఒక కస్టమర్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, సో వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను మీ దగ్గర పాలసీ తీసుకున్నాను అని చెప్పి నన్ను డిమాండ్ చేశారు. మీరు ఆన్లైన్లో తీసుకుంటే ఎవరిని డిమాండ్ చేస్తారు? ఎందుకంటే పాలసీ చెప్పేది ఒకడు, క్లెయిమ్ ఇచ్చేది ఒకడు. సో ఈ కమ్యూనికేషన్ గ్యాప్ విపరీతంగా ఉంటుంది. ఓకే. సో ఈ ఇష్యూస్ వస్తాయన్నమాట ఆన్లైన్లో తీసుకోవడం వల్ల. అంటే జనరల్గా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చాలా రకాలైనటువంటి స్కిప్పింగ్ అథారిటీస్ ఎక్కువ ఉంటాయి అంటారు.